హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే అండి. లేడీస్ అందరూ ఫుడ్ ఎంజాయ్ చేస్తే వాళ్ళతో పాటు వచ్చిన జెంట్స్ అందరూ చక్కగా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్ వాస్ వెరీ గుడ్. రాగానే మొత్తం అన్ని సర్వ్ చేసేయడం తెలుగు ఇంటి భోజనం లాగా అనిపించింది. దట్ విత్ లవ్. My mom doesn't like anywhere, but she liked a lot. రేంజ్ చాలా ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి. వి ఫెల్ట్ రియల్లీ గ్లాడ్. ఈరోజు ఉమెన్స్ డే కదండి, మనం ఈవినింగ్ ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ కింద బఫెట్ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం కదండి. సో వాటికైతే బుకింగ్స్ అయిపోయినాయి నిన్న ఆఫ్టర్నూన్కే. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సర్వీస్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పి అవర్లీ ఒక 70 మెంబర్స్ దాకా తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మార్నింగ్ అంతా డెకరేషన్ చేస్తున్నాము, కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పి అందరికీ. అండ్ ఈరోజు మార్నింగ్ క్యాటరింగ్స్ ఉన్నాయి, అండ్ ఈరోజు సండే కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ బుకింగ్స్ కూడా ఉన్నాయి. సో అన్నిటికీ ప్రిపరేషన్ జరుగుతుంది. సో క్యాటరింగ్స్ అయితే వెళ్ళిపోయినాయి అండి. ఈరోజు మొత్తం 6 ఉన్నాయి, ఆ 6 ఆన్ టైం వెళ్ళిపోయినాయి. ఈవినింగ్ ఒకటే క్యాటరింగ్ ఉంది ఈరోజు, బర్త్డే పార్టీది. అలాగే ఇప్పుడు లంచ్కి మొత్తం ప్రిపరేషన్ జరుగుతుంది. స్పెషల్ ఆఫర్డ్ బఫే చేస్తున్నాం కదండి, వెజ్ అండ్ నాన్ వెజ్ ఫర్ 399 రూపీస్. ఆ బఫేకి బుకింగ్స్ లైక్ మాకున్న టేబుల్ కెపాసిటీ బేస్ చేసుకొని తీసుకున్నాం అనమాట. యూజువల్లీ ఫ్లోర్ కెపాసిటీ 120 సీటింగ్, కాకపోతే ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక టేబుల్ ఇవ్వాలి కాబట్టి డిపెండ్స్ ఆన్ టేబుల్ కెపాసిటీ బేస్ చేసుకొని 7:30 నుంచి 8:30 వరకు ఒక స్లాట్, 8:30 నుంచి మళ్ళీ 9:30 వరకు ఒక స్లాట్, 9:30 to 10:30 ఒక స్లాట్, ఇలా 3 స్లాట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. వచ్చిన వాళ్ళు ఎవరైనా 1 hour to 1.5 hour ఉంటారు కాబట్టి బఫే కాబట్టి కొంచెం డిలే అవుతుందని. సో రిజర్వేషన్స్ కూడా అలాగే ఫస్ట్ ఎవరైతే కాల్ చేశారో వాళ్ళకి ఫస్ట్ స్విగ్గీ, జొమాటో, ఈజీ డైనర్లో ఫస్ట్ బుకింగ్స్ మాత్రమే తీసుకున్నాం అనమాట. లిమిటెడ్ బేసెస్ వాళ్ళకి కన్ఫర్మేషన్ మెసేజెస్ కూడా పెట్టామన్నమాట, ఎవరెవరికైతే టేబుల్స్ కన్ఫర్మ్ అయినాయో. సో అన్నిటికీ ప్రిపరేషన్ అవుతుంది ఇప్పుడు. కస్టమర్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి మన రెస్పాన్సిబిలిటీ. సో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ టైం మంచిగా స్పెండ్ చేయాలనుకుంటారు కాబట్టి అట్లీస్ట్ 1 to 1.5 hour టైం స్పెండ్ చేస్తారు. బఫే కాబట్టి అన్ని ఐటమ్స్ అవ్వాలిగా, 40+ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేయాలనుకుంటారు కాబట్టి అట్లీస్ట్ 1.5 hour పడుతుంది. ఆ 1.5 hour మనం వాళ్ళకి మంచి అటెన్షన్తో మంచిగా కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. ఓకేనా? స్టార్టర్స్ టేబుల్ సర్వ్ అంటమ్మా, సార్ లోపల నుంచి పంపిస్తారు. స్టార్టర్స్ వరకు టేబుల్ సర్వ్, మెయిన్ కోర్స్ ఇక్కడే ఉంటుంది. అండ్ పానీపూరి లాంటి లైవ్ కౌంటర్స్ కూడా కస్టమర్కి సజెస్ట్ చేయండి, అండ్ వాళ్ళకి ఏం కావాలో కూడా తీసుకొచ్చి సర్వ్ చేయండి. ఫస్ట్ సర్వ్ అయిపోయిన తర్వాత మాకు స్పైస్ లెవెల్ ఇలా వద్దు, సాల్ట్ కొంచెం కావాలి అలా చెప్పారనుకోండి, ఓకే సార్ 10-15 minutes టైం ఇవ్వండి, మళ్ళీ చేపించి తీసుకొస్తాం అని చెప్పండి. ఓకేనా? మెనూ కార్డ్స్ అందరి దగ్గర తీసుకున్నారా? మెనూ కార్డ్స్ లోపలివి. సో ఎక్కడ స్ట్రెస్ అయినట్టు కానివ్వండి, మనం మార్నింగ్ నుంచి వర్క్ చేస్తాం, ఈవినింగ్ కొంచెం స్ట్రెస్ అవుతాం, కాకపోతే ఎక్కడ అది కనిపించొద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒకసారి మిమ్మల్ని చూశాను, కలెక్ట్ అనుకునే మీరు వెళ్ళిపోయారు. అయ్యో, నైస్ టు మీట్ యూ అండి. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఓ నైస్. ఓ నైస్ టు మీట్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Oh, definitely, no problem. He really likes you. You're an inspiration, definitely. Oh, You're the face of the restaurant too. it's. ఏదో Thank ఊరికే you so చెప్పట్లేదు, రియల్ గా చెప్తున్నాను. అయ్యో. చాలా బాగుంది మేడం మిమ్మల్ని చూడటం ఈ రోజు. Thank you so Really much, and special it day. means a lot for me. Thank you so much. Thank you so much.
చిన్న బాబుది ధోతి సెట్ చేసాం. Okay. మధ్యాహ్నం ఏం చేసామంటే ఫ్యామిలీ వచ్చాం. ఫ్యామిలీ వచ్చారు ఇప్పుడు ఫ్రెండ్స్ తోనా? ఓ నైస్ అండి. అది మిస్ అయ్యానని చెప్పి ఒకవేళ ఏదో ఒకటి కవర్ అవుతుందని ఆఫ్టర్నూన్ చేసా. ఓకే ఓకే ఓకే. సో లక్కీగా మీరు కన్ఫర్మ్ చేశారు. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంజాయ్ ద డిన్నర్ అండి. థ్యాంక్ యూ. టేబుల్కి బ్రెడ్స్ కావాలంట, ఒకసారి ఏం బ్రెడ్స్ కావాలో చెక్ చేయండి. బటర్ నాన్ అండ్ పుల్కా అనుకుంటా. బ్రెడ్స్ టేబుల్ దగ్గర వచ్చి తీసుకుంటారండి. హాయ్ గైస్, సో నేను ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా జూబ్లీహిల్స్లో ఉన్న బిసిబిసిలో బుఫే కోసం వచ్చాము. అండ్ ఆల్ ద ఐటమ్స్ అండ్ ద స్ప్రెడ్ ఆర్ సూపర్ గుడ్. ఎస్పెషల్లీ చికెన్ స్టార్టర్స్లో దెర్ ఇస్ పొట్లం చికెన్, చికెన్ పులావ్, గోంగూర ప్రాన్స్, ఎవ్రీథింగ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. And with this pricing and having the concept of celebrating women in people's lives, that's a very good initiative. Good luck Ramya ma'am, all the best BCBC. ఇట్ వాస్ వెరీ గుడ్. రాగానే మొత్తం అన్ని సర్వ్ చేసేయడం తెలుగు ఇంటి భోజనం లాగా అనిపించింది. దట్ విత్ లవ్. ద టేస్ట్ వాస్ సో గుడ్. అండ్ పొట్లం చికెన్ అండ్ పాపడ్లో చికెన్ పెట్టేసేసి చాలా కొత్తగా కొంచెం డంప్లింగ్స్ టైప్. ఇట్ వాస్ సో గుడ్. లైక్ డంప్లింగ్స్ చైనీస్ కొరియాన్లోనే కదా, మన తెలుగింట్లో కూడా ఉంది అన్నట్లు చెప్పడం. ఇట్స్ సో గుడ్. అండ్ రైస్ ఇవన్నీ గోంగూర చికెన్, ఆల్ ఐటమ్స్ వర్ సో గుడ్. అంటే ఫ్రెష్గా సోన్ పాపడి మాత్రం నెయ్యిలో అప్పుడప్పుడు నెయ్యి నుంచి తీసి పెట్టినారు అన్నంత టేస్టీగా ఉంది. కరిగిపోతుంది అలా నోట్లో వేస్తే, అలా కరిగిపోతా ఉంది అని అంటారు ఒక్కోసారి. అలా ఉంటుంది సోన్ పాపడి కరిగిపోతా ఉంది. సాంబార్ రైస్, సాంబార్ దా అన్నట్లు. సో గుడ్, సో టేస్టీ. ఐ లవ్డ్ ఇట్. Thanks for making up Women's Day. Yeah, it was very nice. Seriously, I'm telling you. Actually, my mom doesn't like anywhere, but she liked a lot. She had her stomach full. Thank you so much. I'm very happy. Seriously, I'm very happy. My mom is so happy. బాగుంది. నేను ఎక్కడా తిన్నా కానీ తిన్నాను ఇవాళ. బాగుంది. Starters are very good and very expansive starter range is there, and we liked it. Kids also enjoying. Yeah, and we didn't try the main course yet. Yeah, we are looking forward. Totally very good, delicious. Thank you. ఇక్కడికి వచ్చాక మాత్రం అసలు అంబియన్స్ ఎలా ఉన్నాయంటే ఏదైనా మన ఇంట్లో ఫెస్టివల్ చేసుకుంటే ఉంటుంది కదా, అలాంటి లొకేషన్ క్రియేట్ చేసిర్రు ఇక్కడ. మనం ఇంట్లో పండగ వాతావరణంలో తినేతో ఎలా ఉంటుందో అలా అంబియన్స్ నాకు ఇలా నచ్చింది. ఇక్కడ నాకు నచ్చిన ఫుడ్ మస్ట్ ట్రై అంటే ఫిష్ బాగుంది, ఇంకా చికెన్ కబాబ్ కూడా బాగుంది, ఇంకా సాంబార్ కర్డ్ రైస్ కూడా వెజ్లో ఇట్స్ గుడ్. టోటల్గా ఒక రివ్యూ చెప్పంటే నేను నెక్స్ట్ టైం రావడానికి కూడా స్కోప్ ఉంది, ఎందుకంటే ఫుడ్ నచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ టైం రావడానికి ట్రై చేస్తాను. స్పెషల్ బఫ్ అయితే చాలా బాగా జరుగుతుందండి. 7:30 to 8:30 స్లాట్ అయిపోయింది. సో ఇప్పుడు 8:30 స్లాట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ లేడీస్ అందరూ ఫుడ్ ఎంజాయ్ చేస్తే వాళ్ళతో పాటు వచ్చిన జెంట్స్ అందరూ చక్కగా క్రికెట్ మ్యాచ్, ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా బాగుంది. సాంబార్ రైస్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఉన్న స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ బిర్యానీ ఉన్నాయి చూసారా, అవి కొంచెం స్పైసీగా లేవు, లైట్గా. కాకపోతే మీరు ఈ ఫుడ్ మొత్తం కూడా ఈ ప్రైస్కి అయితే చాలా వర్తులు. సో పానీపూరి ఓకే, కొంచెం ట్యాంగీగా ఉంది, బట్ ఓకే ఫ్లేవర్ఫుల్ ఉంది. అండ్ మిగతావి అన్ని స్టార్టర్స్ కూడా బాగున్నాయి, బట్ పులావ్ కొంచెం ఓకే ఉంది. నాకు అన్నిటికంటే సాంబార్ రైస్ నచ్చింది. నేనైతే 2 cups గులాబ్ జామున్ తిన్నా ఐస్ క్రీమ్తో. నాకైతే డిజర్ట్స్ ఎక్కువ మెయిన్గా తింటా కాబట్టి ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎస్, మెయిన్ కోర్స్ ఇప్పుడే ట్రై చేసాము, చాలా బాగుంది. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ బటన్ ఇడ్లీ, పూరి, పానీపూరి అన్నీ ఉన్నాయి, చాలా టేస్టీ అనిపించాయి. అండ్ గోంగూర ప్రాన్స్, చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్, ఫ్రైడ్ రైస్, రేంజ్ చాలా ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి. వి ఫెల్ట్ రియల్లీ గ్లాడ్ దట్ మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది డిన్నర్కి. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫుడ్ నాకు స్టార్టర్స్ బాగా నచ్చినాయి. నాన్ వెజ్లో వెజ్ దే వర్ గుడ్. సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్ ఇస్ ది స్టాండ్ అవుట్ విత్ వెజ్ పులావ్. డెసర్ట్స్ కేసరి అండ్ గులాబ్ జామున్ తిన్నాను. దే వర్ గుడ్. ఇట్ ఈస్ గుడ్ దట్ దే ఆర్ సెలబ్రేటింగ్ విమెన్స్ డే విత్ షీ లీడ్స్, ఇన్స్పైర్స్ అండ్ ఎంపవర్ అనే కాన్సెప్ట్తో. ఆల్ ది బెస్ట్ అండ్ ఐ హోప్ యూ సెలబ్రేట్
so many of such occasions. Help us and serve good food. Thank you. సో యాక్చువల్గా కాల్ చేసిన అందరికీ టేబుల్స్ ఇవ్వలేకపోయామండి. కొన్ని ఆన్లైన్ బుకింగ్స్ కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే అంతమందికి అకామిడేట్ చేయలేమన్నమాట, ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. సో అందుకని కొన్ని కాల్స్ కూడా మిస్ అయ్యాం. బికాస్ కంటిన్యూస్గా కాల్స్ రావడం వల్ల కొన్ని కాల్స్ కూడా మిస్ అయ్యామండి. వీఆర్ రియలీ సారీ. బట్ జూబ్లీ హిల్స్లో ఎవ్రీడే 7 to 11 o'clock బఫెట్ ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయొచ్చు.